హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. నేను ఈరోజు టమాటా పప్పు చేస్తున్నా. దానికోసం కందిపప్పు ఒక 1 బౌల్ అంటే ఒక 150 గ్రామ్స్ ఉంది వెయిట్ వైజ్గా. దీన్ని ఒక 3 టైమ్స్ కడిగి 1:3 వాటర్ పోసుకొని వస్తా. ఇదిగోండి, కడిగి 1:3 వాటర్ పోసుకొని వచ్చిన. టమాటా పప్పు ఇంకోలాగా కూడా చేస్తారు. ఇప్పుడు ఒకలాగా చేసి చూపిస్తున్నా. నెక్స్ట్ టైం ఇంకోలాగా చేస్తా. ఇప్పుడు విజిల్ పెట్టి, అదే కుక్కర్ మూత పెట్టి 3 or 4 విజిల్స్ రావాలా. పప్పు మంచిగా ఉడకాలా, అంటే పలుకు ఉండొద్దు, మెత్తగా ఉడికిపోవాలా. నేనైతే 3 విజిల్స్ తీస్తున్నా. ఇప్పుడు టమాటాల కోసం అంటే మనం తాలింపు వేయాలి కాబట్టి దానికోసం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ మరీ ఎక్కువేం అవసరం లేదు, ఓన్లీ పప్పే కదా, అయ్యో కొంచెం సరిపోతుంది అంతే. అంటే దీంతో ఒక 2 or 3 స్పూన్స్ వేసిన అంతే. పప్పే కదా, ఎక్కువ అవసరం లేదు ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడైంది, దాంట్లో కొన్ని ఆవాలు. పప్పుకి ఎప్పుడు తాలింపు ఎక్కువ ఉండాలి, అంటే మంచిగా కనిపించాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత జీలకర్ర, ఒక 2-3 మెంతులు. ఎందుకంటే పప్పు తింటే కొందరు కడుపు ఉబ్బరంలాగా అనిపిస్తుంది కదా, అది అనిపించకుండా ఉండడానికి మెంతులు. తర్వాత పసుపు 2-3 మెంతులు, ఎక్కువ వద్దు, చేదు. కరివేపాకు, కొత్తిమీర 2 ఉన్నాయి దీంట్లో. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, తర్వాత వెల్లుల్లి, ఇది కూడా దంచుకొని పెట్టిన, అంటే నార్మల్గా ముక్కల్లాగా కొంచెం. ఇవన్నీ మంచిగా కలపండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఉంటే కామెంట్ కూడా పెట్టండి, అంటే మంచైనా చెడైనా ఏదైనా కొంచెం మర్చిపోకండి ప్లీజ్. వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక మూత పెట్టండి, కొంచెం టమాటాలు తొందరగా మగ్గుతాయి. గట్టిగా ఉంటున్నాయి కదా ఈ మధ్య టమాటాలు, కాబట్టి మంచిగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు వేసేసి మెత్తగా చేస్తా. అంటే మీరు పప్పు గుత్తోని ఉంటారా, నేను ఒక స్పూన్తో ఉంటా, అంటే కొంచెం మెత్తగా అవ్వడానికి. దాంట్లో వేసేస్తున్నా కందిపప్పులో. ఒకసారి కలిపి చూద్దాం. టమాటా మెత్తగా కావాలా, మళ్ళీ అంటుకుంటుంది మధ్య మధ్యలో మనం కలపకపోతే, కాబట్టి కలుపుతూ ఉండాలా. మొత్తం టమాటా మెత్తగా అయిపోవాలా, స్మాష్ కావాలి అట్లా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ మెత్తగా అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఈ పప్పుని దీంట్లో వేసేస్తా. కారం, నేను దీంట్లో మిరపకాయలు వేయలేదు కాబట్టి కారం, పప్పు కావాల్సిన కారం అంతా ఇప్పుడు వేసేస్తున్నా. నేను ఉప్పు దాంట్లో వేసేసిన సప్పడపప్పులో, అంటే కందిపప్పులో వేసిన. ఇప్పుడు దీంట్లో వేయను, ఇంకా సరిపోతుంది. అదే వేసి ఒకసారి మంచిగా కలపండి. ధనియాల పొడి, ఇదే కుక్కర్లో వాటర్ పోసేస్తున్నా. ఇక మనకు కావాల్సినంత పలచగా, అంటే మీరు ఎంత లిక్విడ్గా తింటారో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. మాకు కొంచెం లిక్విడ్గానే ఇష్టం టమాటా పప్పు, అందుకని నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసిన. మళ్ళీ ఇప్పుడు ఇంత వాటర్ ఉంది, మరిగి కొంచెం చల్లారేదాకా, పిల్లడు మధ్యాహ్నం బాక్స్ తినేదాకా అంటే కొంచెం గట్టిగా అయిపోతుంది, కాబట్టి నేను ఇంత వాటర్ పోసిన. కొందరు గట్టిగా తింటారు, దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇది మంచిగా మరగాల, ఈ వాటర్ మంచిగా మరగాల, లేకపోతే అంత నీళ్ళు వస్తుంది పప్పు. ఇప్పుడు ఇది మంచిగా మరిగింది. ఇప్పుడే ఉప్పు కారాలు సరి చూసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపించినా, కారం తక్కువ అనిపించినా ఇప్పుడే వేసేసి కొంచెం సేపు మరగబెట్టండి. మనం స్టవ్ ఆఫ్ చేసినాక వేస్తే పచ్చిగా వస్తుంది, టేస్ట్ రాదు. ప్లస్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుతున్నా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే. ఎందుకంటే టమాటాలు ఈ మధ్య పుల్లగా వస్తలేవు ఒకటి, ఇంకోటి టమాటాల పులుపు వేరు, నిమ్మకాయ పులుపు వేరు. టమాటా పప్పులో నిమ్మకాయ వేస్తే చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అది పుల్లగా ఇది పుల్లగా అనుకోవద్దు, 2 పుల్లగలు వేరు, 2 టేస్ట్లు వేరు. ఒకసారి వేసి చూడండి. ప్లస్ ఈ మొత్తం నిమ్మకాయ, అంటే ఇది పెద్ద ఉందని నేను హాఫ్ పిండిన, చిన్నగా ఉంటే 1 పిండండి. వేసేసి ఇది మంచిగా కలపండి. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసిన, మీకు కనిపిస్తుంది. ఓకేనా, ఇవాళ మా వంట అయిపోయింది. టమాటా పప్పు, అన్నం, పికిల్స్, పెరుగు ప్లస్ పాపడాలు అవన్నీ ఉన్నాయి. ఓకేనా, బాయ్ అండి. మా కళ్యాణ్కి బాక్స్ కట్టి పంపించేస్తే అయిపోయింది. బాయ్.